మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు ఓ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ఓ కీలక విధానాన్ని కాలానుగుణంగా మార్చుకోవాల్సిందే అంటూ చంద్రబాబు తెచ్చిన ఈ వాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై సొంత రాష్ట్రం ఏపీలోనూ జనం చర్చించుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు వాదన లోభాయుష్టంగా ఉందంటూ లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ్ ఆధారాలతో తేల్చేశారు. భవిష్యత్తులో ఏపీ అభివృద్ధిలో నిలబడాలంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ఈ మధ్య కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. ఈ వాదన తీవ్ర లోపభూయిష్టంగా ఉందని చంద్రబాబు పేరెత్తకుండానే జయప్రకాష్ నారాయణ్ ఆధారాలతో సహా సంచలన ట్వీట్ చేశారు. ఈ వాదన తప్పని నిరూపించేలా ఆయన 7 పాయింట్లను ప్రస్తావించారు. వీటిలో మొదటిది, ప్రపంచంలోనే అత్యధిక శ్రామిక వయస్సు జనాభా మనది. శ్రమశక్తికి కొరత లేదు. వాస్తవానికి మనకు ఉద్యోగాలను సృష్టించడం కంటే ఎక్కువ పనిచేసే వాళ్ళు అందుబాటులో ఉన్నారని జేపీ తెలిపారు. రెండవది, మనం శ్రామిక వయస్సు ప్రజలకు ఉపయోగకరమైన నైపుణ్యాలను అందించలేకపోతున్నామని, ఉత్పాదకతను పెంచలేకపోతున్నామని, అందుబాటులో ఉన్న వాటిని ఉపయోగించకుండా ఎక్కువ అడగడం అశాస్త్రీయమని జేపీ విశ్లేషించారు. మూడవది, భారతదేశంలో ప్రపంచ భూభాగంలో 2.4% మాత్రమే ఉంది. కానీ ప్రపంచ జనాభాలో 18% మందికి మనది నివాసం అని గుర్తు చేశారు. నాలుగవది, జనన రేట్లు ఎక్కువగా ఉన్న, మిగులు శ్రమ ఉన్న పెద్ద ప్రాంతాలు భారత్ లో ఉన్నాయని, మనం అంతర్గత వలసలను ప్రోత్సహించాలని, దేశంలో ఎక్కడ జన్మించారనే దానితో సంబంధం లేకుండా అన్ని రాజ్యాంగ చట్టపరమైన హక్కులు సంక్షేమ ప్రాప్త్య దేశ వాసులకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఐదవది, ప్రపంచవ్యాప్తంగా విద్యా శ్రేయస్సుతో జంటలు తక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలని ఎంచుకుంటున్నారని, ఇది వారి వ్యక్తిగత ఎంపికని, దేశం మహిళలను సంతానోత్పత్తి యంత్రాలుగా పరిగణించదని తేల్చేశారు. ఆరవది, ప్రపంచవ్యాప్తంగా మన మానవ రూప ప్రపంచంలో మానవ జనాభా భవిష్యత్ తరాల శ్రేయస్సును భయపెట్టేలా అపారమైన పర్యావరణ అసమతుల్యతకు కారణమైందని, అధిక జనాభా పర్యావరణ క్షీణతకు ఒక ముఖ్యమైన అంశమని తెలిపారు. మన స్వంత సంతానాన్ని రక్షించుకోవడానికి మంచి పూర్వీకులుగా ఉండాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ఏడవది, 20వ శతాబ్దంలో మానవ జనాభాలో 4 రెట్ల పెరుగుదలను ప్రపంచం చూసిందని, 100 సంవత్సరాలలో 1.5 బిలియన్ల నుండి 6 బిలియన్లకు చేరిందన్నారు. అటువంటి జనాభా పెరుగుదలను గ్రహం భూమి భరించలేదన్నారు. చాలా తక్కువ సంతానోత్పత్తి రేట్లు ప్రపంచ స్థాయిలో జనాభా అసమతుల్యతలకు కారణం కావచ్చని, కానీ మనం ఇంకా అక్కడికి చేరుకోలేదని జేపీ తెలిపారు. భారతదేశంలో మనం మన మానవ వనరులను ఉపయోగించుకోవడంలో పెద్ద సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ప్రతి వ్యక్తి వారి సామర్థ్యాన్ని నెరవేర్చుకునేలా చూసుకోవాలని జేపీ తెలిపారు. దీంతో నివారించగల అన్ని బాధలు తొలగిపోయి ఉత్పాదకత పెరుగుతుందన్నారు. తద్వారా ప్రతి భారతీయుడు నిజమైన సంపద సృష్టికి దోహదపడతారన్నారు. గాలి మరల వద్ద తిరగకుండా మన అసంపూర్ణ పనులపై మన శక్తినంతా కేంద్రీకరిస్తామన్నారు.